హాయ్ అండి. ఆ దేవతాగణాలకు అధ్యక్షుడైన నాశకుడు అయిన మన లంబోదరుని యొక్క శక్తి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏనుగు తల. ఆ ఏనుగు తల పరమాత్మను యథార్థంగా గుర్తించి ఆయన బోధించే జ్ఞానం యొక్క గుహ్య రహస్యాలను సూక్ష్మ బుద్ధితో తెలుసుకోవడానికి గుర్తు. గజకర్ణం అంటే చెవులు, ఏనుగు చెవులు పరమాత్మ ప్రబోధించే అమూల్య జ్ఞానరత్నాలను శ్రద్ధగా ఏకాగ్రతతో విని తనలో ఇముడ్చుకోవడానికి గుర్తు ఆ గజకర్ణాలు. ఇకపోతే గొడ్డలి మోహ మమకారాల సంబంధాలను మరియు చెడు స్వభావ సంస్కారాలను సంహరించడానికి గుర్తు. ఏకదంతం పరమాత్మ పట్ల ఒకే నమ్మకం, ఒకే విశ్వాసాన్ని కలిగి ఎల్లప్పుడూ స్థితప్రజ్ఞుని వలె ఒకే స్థితిలో ఉండటానికి నిదర్శనం ఏకదంతం. తొండం జ్ఞానవంతుని సూక్ష్మబుద్ధిని, గ్రహణశక్తిని, ఇతరులకు సేవా సహయోగాలను ఇచ్చే గుణానికి గుర్తు తొండం. వరదాని హస్తం శివపరమాత్ముడిచ్చే జ్ఞానముతో ఇతరులకు నిర్భయత, శాంతి మొదలగునవి వరదానాలను ఇచ్చుటకు గుర్తు వరదాయిని హస్తం. చిన్న కళ్ళు జ్ఞాని ఆత్మ తన సూక్ష్మబుద్ధి ద్వారా పరమాత్మ యొక్క సూక్ష్మ దివ్య స్వరూపాన్ని యథార్థంగా గుర్తించి అనుభూతి పొందుటకు నిదర్శనం ఆ చిన్న కళ్ళు. కమలం నిత్య జీవితంలో కార్య వ్యవహారాలు చేస్తూ మరియు కుటుంబంలో ఉంటూ త్రికరణ శుద్ధిగా పవిత్రంగా ఉండుటకు గుర్తు కమలం. త్రాడు అంటే పాశం తనను తాను పరమాత్మ ఇచ్చిన మర్యాద నియమాలతో నడుచుకునే మధురమైన బంధానికి గుర్తు. లడ్డు చేదు అనుభవాలు, కష్టాలు వెంట ఉన్నా కానీ మధుర స్వభావాన్ని అలవరుచుకొని ఇతరులకు మధురతను పంచే గుణానికి గుర్తు లడ్డు. ఎలుక వాహనం శివపరమాత్ముని శక్తితో అరిషడ్వర్గాలను అనే మాయా మూషికాన్ని వశం చేసుకున్నటకు గుర్తు ఎలుక వాహనం. ఇక చివరిది లంబోదరం. నింద, స్తుతి, జయము, పరాజయము మొదలగు అన్నింటిలో తనను తాను జీర్ణించుకొని నిశ్చితంగా ఉండుటకు గుర్తు లంబోదరం. ఇలా ఈ విధంగా ఆ లంబోదరుని యొక్క ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క శక్తి ఉంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.